ఇండియా శ్రీలంక మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా రెండవ టీ20 విశాఖపట్నంలో జరిగింది. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీప్తి శర్మ బదులు స్నేహ రాణాని తీసుకున్నారు ఈ మ్యాచ్కి. గుణరత్నే ఆటపట్టు బ్యాటింగ్కి రాగా క్రాంతి గౌడ్ బౌలింగ్ వేసింది. గుణరత్నే మొదటి ఓవర్లో అవుట్ అయింది. పవర్ ప్లేలో ఆటపట్టు కొంచెం ఫాస్ట్గా ఆడి రన్స్ను పెంచింది. 6వ ఓవర్లో స్నేహ రాణా బౌలింగ్లో అవుట్ అయింది. 24 బాల్కి 31 రన్స్ కొట్టింది. 6 ఓవర్లకి 39 రన్స్ కొట్టారు. స్నేహ రాణా 4 ఓవర్లకి ఒక మేడిన్ చేసి 11 రన్స్ ఇచ్చింది. 1 వికెట్ పడింది. యువ బౌలర్ వైష్ణవి శర్మ బౌలింగ్లో వరుసగా 3 ఫోర్లు కొట్టింది. హర్షిత మాధవి మొదటి 10 ఓవర్లలో స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మలు బౌలింగ్ వేశారు. 18వ ఓవర్లో వైష్ణవి శర్మకి వికెట్ పడింది. నిషిదా డిసిల్వా అవుట్ అయింది. వైష్ణవి శర్మ తొలి వికెట్ తీసుకుంది తన కెరీర్లోనే. శ్రీలంక 20 ఓవర్లకి 108 రన్స్ కొట్టింది. పవర్ ప్లేలో రన్స్ వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్స్, లాస్ట్ ఓవర్లలో రన్స్ రాకుండా కట్టడి చేశారు. అందువల్ల 108 రన్స్ కొట్టారు. రెగ్యులర్గా వికెట్లు పడ్డాయి. ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. షఫేలి వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్కి వచ్చారు. మల్కీ మదర్ బౌలింగ్ వేసింది. 2వ ఓవర్లో 11 రన్స్, 3వ ఓవర్లో 13 రన్స్ కొట్టారు. 4వ ఓవర్లో స్మృతి మందాన అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ వచ్చింది. తన 2వ బంతికే 4 కొట్టింది. షఫేలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరు కలిసి పోటీ పడి రన్స్ కొట్టారు. 5వ ఓవర్లో 16 రన్స్ కొట్టారు. 6వ ఓవర్లో 15 రన్స్ కొట్టారు. 6 ఓవర్లకి 68 రన్స్ కొట్టారు ఇద్దరు కలిసి. 7వ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. 8వ ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. తర్వాత షఫేలి వర్మ భారీ షాట్లు కొట్టింది. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. టీ20లో తనకి ఇది 12వ హాఫ్ సెంచరీ. 10 ఓవర్లకి 113 కొట్టారు. 11.5 బాల్స్లోనే టార్గెట్ని చేజ్ చేసింది. 129 రన్స్ కొట్టారు. షఫేలి వర్మ ధాటిగా ఆడింది. ప్రతి బాల్ కొట్టింది. శ్రీలంకన్ బౌలర్స్కి చుక్కలు చూపించింది. 69 రన్స్ కొట్టింది. ఓవరాల్గా కెప్టెన్ చమరా ఆటపట్టు తప్పించి మిగతా శ్రీలంకన్ ప్లేయర్స్ ఎవరూ సరిగా ఆడలేదు. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇండియన్ బౌలర్స్ బాగానే బౌలింగ్ వేశారు. బ్యాటింగ్కి వస్తే షఫేలి వర్మ ఆడుకుంది శ్రీలంకన్ బౌలర్స్ని. ఇండియా 2.0తో లీడ్లో ఉంది. 3వ టీ20 తిరువనంతపురంలో జరుగుతుంది 26వ తేదీ.